सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्ति आरोग्य सुखप्रदं बुध पामर सेव्यन्तं श्री जयेन्द्रं नमाम्यहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ఈ దేశంలో భగవంతుడు అప్పుడప్పుడు అవతారం తీసుకొచ్చి ప్రజల్ని ధర్మాన్ని మంచి మనుషులందరినీ కూడా కాపాడి ప్రజానీకానికి సుఖాన్ని శాంతిని భద్రతని కలిగిస్తూ ఉంటారు. అలాగే మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు రామకృష్ణ అవతారాలన్నీ కూడా వచ్చినాయి. ఈ కలియుగంలో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్య స్వరూపంలో ఇక్కడ కాలడి అని కేరళ దేశంలో పుట్టి యావత్ భారతదేశం కూడా పాదయాత్ర చేసి మన పక్కన దేశంగా ఉండే నేపాళానికి కూడా వెళ్ళి కైలాస్ మానసరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి స్ఫటికలింగము తెచ్చి అక్కడి నుంచే సౌందర్య లహరి అని అమ్మవారి స్తోత్రాన్ని కూడా కైలాసం నుంచి తెచ్చి కంచిలో యోగ చంద్రమౌళీశ్వర స్వామి అని ప్రతిష్ఠ చేశారు. ఆ యోగ చంద్రమౌళీశ్వర స్వామి పూజని తరతరాలుగా ఆదిశంకరాచార్య స్వామి నుంచి మన కంచి పెద్ద స్వామివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కూడా పూజ చేస్తూ ఆ పూజనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గతంలో కృష్ణా పుష్కరంలో వచ్చినప్పుడు అప్పుడు సందర్శన చేసుకున్నారు. ఇప్పుడు చాతుర్మాస్య వ్రతం సంబంధంగా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆ చంద్రమౌళీశ్వర స్వామిని పీఠ పూజని దర్శనం చేసుకున్నారు. అలా ఆదిశంకరాచార్య కాలం నుంచి 68వ పీఠాధిపతిగా నడిచే దేవుడైన మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు వారు 90 వయసులో కూడా కంచి నుంచి కదిలి మహారాష్ట్ర సాతారా వరకు వెళ్ళి మళ్ళా కర్ణాటకం వచ్చి ఆ కర్ణాటకం నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ వచ్చినప్పుడు 83వ సంవత్సరము అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మన ఎన్టీ రామారావు గారు బార్డర్లో హెలికాప్టర్లో వచ్చి ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చారు. అప్పుడు ఆయన హెలికాప్టర్లో ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వచ్చి మన పెద్ద స్వామి వారిని రిసీవ్ చేసుకున్నారు. అలా ఈ కంచిపీఠం అనేది ఆంధ్రదేశానికి కంచికి మంచి సంబంధం ఉంటుంది. దీంట్లో ఆదిశంకరాచార్యులు ఒక ఉపదేశం చేశారు. ఏం చేశారంటే కుత్ర విధేయో యత్న, ఎక్కడ మన ఎఫర్ట్ మన ప్రయత్నం ఎక్కడ ఉండాలి అని చెప్తూ విద్యాభ్యాసే సదౌషధే దానే అని 3 విషయాలు చెప్పారు. విద్యాభ్యాసం మంచి చదువు కోసరం మీరు సేవ చేయండి అని ఆదిశంకరాచార్యులు మనకి 225 సంవత్సరాల ముందు అంటే 2500 సంవత్సరాల ముందు చెప్పారు. రెండో విషయం ఆయన చెప్పింది సదౌషధే, మంచి మందులు అంటే వైద్యం కోసరం మీరు సేవ చేయండి అని రెండో విషయం చెప్పారు. మూడోది దానే, చారిటీ, పేదరిక ఉన్మూలనం అనే విషయాన్ని ఆ రోజే ఆదిశంకరాచార్యులు చెప్పి భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయచ విత్తం. ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారో, ఎవరికి అవసరాలు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తించి
వారికి సహాయ సహకారం చేయండి, చారిటీ చేయండి అని చెప్పారు. అలా 5 విషయాల్ని మనం సంపాదించాలి అన్నారు. అది ఏం చెప్పారంటే, కిం సంపాద్యం మనుజైహి, విద్య చదువు, విత్తం ఆర్థికంగా బలంగా ఉండాలి, బలం శరీరంలో మంచి యోగాభ్యాసము ప్రాణాయామము ఇవన్నీ చేసి, ఎట్లా మన మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళంతా ఎలా ఒక 15 గంటలు తక్కువ లేకుండా పనిచేస్తారో ప్రతినిత్యం, అలా దీనికి బలంగా ఉండండి అని శంకరాచార్యులు చెప్పారు. విద్య, విత్తం, బలం, యశః మంచి పేరు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం. సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. చెడు పేరు అనేది ఉంటే అది చాలా కష్టమైన విషయమని ఆయన గుర్తించి, అది చాలా భయంకరమైన విషయం గుర్తించి, కీర్తి అనేది ఉండాలి, వారికి పరువు అంటారే అలాంటి పరువు అనేది ఉండాలి అని చెప్పారు. విద్య, విత్తం, బలం, యశః, పుణ్యం సంపాదించండి, అన్నదానం చేయండి, చలివేంద్రం పెట్టండి, చదువు నేర్పించండి, ఇక్కడ గుడి ఉందని ఇక్కడే గుడి ఉంది అని చెప్పి దారి చూపించండి. ఏదైనా సరే మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, మంచి మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ప్రజలకి సేవ చేయండి. అందుకోసమే భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి ఆయన చెప్పారు. అలా ఆది శంకరాచార్యులు చెప్పిన విధంగా కంచిపీఠం తరఫున విద్య, వైద్యం, వేదం అని ఒక 3 విషయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యము మన కంచిపీఠంలో మన స్వామి చంద్రమౌళీశ్వర స్వామి పూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మేము రావటానికి మన కొత్త స్వామి వచ్చారు కనుక వారు పీఠ పూజలు చేస్తుండగా మనం ఇక్కడ రావటం కుదిరింది. దానికని వారిని కూడా స్వామి చంద్రబాబు నాయుడు గారు సందర్శనం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఆ రోజు కంచికి ఇక్కడి నుంచి మంత్రి, చైర్మన్, టీటీడీ వారందరినీ కూడా పంపించారు కంచికి. అలా ధర్మం కోసరం వేదము, శాస్త్రము, పురాణాల కోసరము అనేక కార్యక్రమాలు అఖిల భారత వ్యాప్తంగా కంచిపీఠం తరఫున జరుగుతున్నాయి. విశ్వశాంతి కోసరం కాశ్మీర్ నుంచి ప్రారంభించి అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ దేశం మంచిగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, అందరిలో మైత్రి అనేది, సద్భావన అనేది ఉండాలని దానికోసం ప్రార్థన ప్రయత్నం జరుగుతుంది. ధర్మపరంగా జరుగుతుంది. దాంట్లో వేదాలు చాలా మనకి ముఖ్యము. మనం వేద మార్గానికి చెందినవారు. ఆ వేదమే మనకి మార్గదర్శకం, గైడెన్స్, గార్డియన్ అన్నీ కూడా వేదాలే. దానికోసము ఆ వేదం పరిరక్షణ చేయాలని 1967, 68, 69వ సంవత్సరంలో మన 2 స్వాముల వారు కూడా ఈ ఆంధ్రదేశ పర్యటన ఆ కాలంలో చేశారు. అప్పుడు 1116 రూపాయలు తిరుపతి దేవస్థానం తరఫున అప్పుడేదో ఇచ్చారట, అన్నారావు పీరియడ్ ఏదో ఆ కాలంలో ఇస్తే మన స్వామి కంచి స్వామివారికి ఇది గుడి నుంచి మనం తీసుకునేదా వద్దని చెప్తే ఎలా ఉంటుంది, తీసుకోవటంలో కూడా ఆయనకి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన కొంత డబ్బు ఇచ్చి ధర్మ ప్రచార పరిషత్తు అని మీరు చేయండి అని చెప్పి చాలా చేసి అప్పట్లో స్వామివారు ఆదేశించి గుడి తరఫున ధర్మ ప్రచారం ముఖ్యంగా జరగాలి, అది మా వంతు కూడా మేము కూడా ఇది సహకరిస్తాము, మీరు చెయ్యండి అని సందేశం ఇచ్చి అప్పట్లో ప్రారంభించిన ఈ ధర్మ ప్రచార పరిషత్తు మన భారతదేశంలో ముఖ్యమైన చారిటీగా, ప్రధానమైన చారిటీగా వారి అభిప్రాయాన్ని స్వీకరించి ఇప్పుడు 1400 మంది వేద పండితులకి ప్రతి నెల కూడా సన్మానం చేస్తూ ఒక మహత్తరమైన చారిటీ కింద వారు చేసిన పునాది తయారైంది. ఇప్పుడు చాతుర్మాస కాలంలో మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు కూడా మనం చెప్పినాం, హిందీలో నారా అంటే స్లోగన్స్ అంటారు. స్లోగన్ వల్ల పని కాదు, అవుతుందో తెలీదు, ఈ నారా వల్ల పని అవుతుంది అని చెప్పాం. నారా సే కామ్
హోగా నై హోగా ఈ నారా సే కామ్ హో సక్తా హై అని చెప్పి అప్పుడు ఒక మంచి విషయాన్ని గురించి చర్చిస్తే వారు వెంటనే వారి తిరుపతి దేవస్థానం యాజమాన్యం వాళ్ళకి వెంటనే అప్పుడే చెప్పి ఒక 700 మంది వేద పండితులకి 22,000 రూపాయలు 23,000 రూపాయలు అలా వేద పండితుల కోసము ఋగ్వేద యజుర్వేద సామవేదం అథర్వవేద పండితుల కోసం వెంటనే వారి ఆదేశాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్ని ప్రారంభం కూడా అయింది. త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రంలో 700 మంది వేద పండితులకి సత్కార కార్యక్రమం ఘనంగా జరగబోతున్నది. ఈ మన కంచి స్వామికి చాలా ఇష్టమైన, అంటే అప్పట్లో కూడా అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు, మన పివి నరసింహరావు ఉన్నప్పుడు వారి స్వామివారికి ఏదో ఇష్టమైన పని ఏదో చేయాలని అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 కోట్ల రూపాయలు అప్పుడు ఇప్పించారు. అది మన పివి నరసింహరావు గారు హరిహర కళాభవన్లో అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వీరు ఉన్నప్పుడు హరిహర కళాభవన్లో మన పివి నరసింహరావు గారు వచ్చారు, జనరల్ కృష్ణారావు గారు వచ్చారు. ఆ సభలో ఇవన్నీ చెప్పటమైంది. అలా ఈ వేద సంరక్షణం లోక సంరక్షణం దానికోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని 18 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి అదన్నీ చేయించారు. చాలా సంతోషమైన విషయము. ఇది వేదం. రెండవది విద్య కోసము మన సంస్కృతి విద్య రెండూ ఉండాలని చెప్పి ఏ ఫార్ అర్జున, బి ఫార్ భీష్మ, సి ఫార్ కావేరి ఇవన్నీ కూడా నేర్పిస్తూ అక్షరం నేర్పిస్తాము, ఆధ్యాత్మికత నేర్పిస్తాము. అలాంటి దీని గురించి అక్కడ 93వ సంవత్సరము పెద్ద స్వామి వారికి 100వ సంవత్సరం జరిగింది, శతాబ్ది వర్షం. అప్పట్లో మన వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు వస్తే అప్పుడు ఆయన చెప్పారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు పివి గారు అప్పుడు జీ ఫార్ గణేష, జీ ఫార్ వేరేదో చెప్పకూడదని స్వామివారు జీ అని వేరు చెప్పే బదులుగా గణేశ అని చెప్పాలి అని చెప్పి ఆదేశం ఇచ్చారు అని చెప్పారు. అలా ఈ విద్య మన సంస్కృతి సంగీతం అన్నీ కలిపి నేర్పించి శంకరాయ్ స్కూల్స్ అని భారతంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా గుంటూరులో కొత్తగా కంచి కామాక్షి కన్నికా విద్యాలయం అని సిబిఎస్ఈ స్కూలు, దానికోసం భూమిదానం ఇచ్చారు. ఇక్కడ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా త్వరలోనే ఈ ఆడవాళ్ళ కోసం కొత్త రాజధాని ఇక్కడ వచ్చింది కనుక ఈ కొత్త స్కూల్స్ కూడా వస్తాయి. ఇలా విద్య కోసం కంచిపీఠం తరఫున కార్యక్రమాలు జరుగుతాయి. మూడవది వైద్యం కోసము మన జయంత్ సరస్వతి స్వామి వారు హిందూ మిషన్ హాస్పిటల్స్ అని ప్రారంభించి హార్ట్ ఆపరేషన్తో సహా అనేక ఊర్లలో, చెన్నైలో అలా జరుగుతున్నాయి హిందూ మిషన్ హాస్పిటల్స్ అని. కోయంబత్తూరుకి స్వామివారు వచ్చినప్పుడు ఇక్కడ మన డాక్టర్ పద్మశ్రీ గారు, డాక్టర్ రమణి గారు ఎవరైతే ఉన్నారో వీరికి, రాధారమణి వీరి భార్యకి ఒక ఆదేశం ఇచ్చి, మీరు సేవా కార్యక్రమంలో మీరు ఇంకా బాగా చేస్తారు కానీ అని చెప్పి అక్కడే కామాక్షి గుడి ఉంది కోయంబత్తూరులో, అక్కడే వీళ్ళకి స్థలం వారి స్వామివారు ఏర్పాటు చేసి అప్పుడు ప్రారంభించి కోయంబత్తూరులో కంటి ఆసుపత్రి బాగా హై క్వాలిటీ చేసి తర్వాత ఉత్తరోత్తర అభివృద్ధి కలిగి ఇప్పుడు భారతవర్షం పూర్తిగా లక్షాది మందికి ఈ కంటి వైద్యం చేయిస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల కన్నా ఎక్కువ మందికి ఈ ఉచితంగా ఇలాంటి ఉత్తమమైన ఉచిత సేవని అందిస్తున్నారు. దీనన్నిటికీ కూడా మన ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో వచ్చే సంవత్సరం దీనికి గోల్డెన్ జూబ్లీ జరగబోతుంది. ఈ కార్యక్రమం కోసము మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈయన చెప్పినట్టుగా ఆయన అనేక రంగంలో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక విషయాలన్నీ చేస్తున్నారు. దీనికోసమే
ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆయన వచ్చారు. మేము కూడా అక్కడి నుంచి తిరుపతి నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం వచ్చినాము. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వికాసము, ఆధ్యాత్మిక వికాసము, అలా ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న చిన్న గుళ్ళు, ముఖ్యంగా ఎక్కడ గుడికి అవసరం ఉంటుందో మన పేదవాళ్ళందరూ ఉండే చోట్ల కూడా మొత్తం కలిపి 5,000 గుడులు కట్టించాలని వారు సంకల్పం పెట్టుకున్నారు. అది కూడా చాలా ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా మంచిగా నెరవేరుతూ ధర్మంలో అఖిల భారతంలో ఆంధ్రదేశ్ అంటే దేశంలో ఏ ఫార్ ఆంధ్రప్రదేశ్ అంటారు. దాంట్లో ధర్మంలో ఆధ్యాత్మికంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ముఖ్య దేశంగా ఉండేదానికి అందరూ కూడా సహకారం చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా స్వామివారి ఆశీర్వచనంతో ఇంకా ఉత్తరోత్తరం ఇక్కడ ప్రదేశానికి దేశానికి రెండూ కూడా చేస్తున్నారు. అలాంటి మంచి మంచి పనులన్నీ కూడా మంచిగా జరగాలని కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. వీరు కూడా కంచికి ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనాలంతా చేసుకుని స్వామివారి ఆశీర్వచనం అంతా పొందాలని కూడా భావిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర. ధన్యవాదములు ఆచార్య గారు.